నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. డెంటల్ అలాగే హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, సొల్యూషన్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో డాక్టర్, ఫస్ట్ డెంటల్ సమస్యల గురించి డిస్కస్ చేస్తే అసలు ఫస్ట్ ఓరల్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటారు? వెరీ సింపుల్. ఓరల్ హైజీన్ మార్నింగ్ బ్రష్ చేసినట్టు నైట్ కూడా బ్రష్ చేసుకోండి. చాలా వరకు మీకు హైజీన్ మెయింటైన్ అవుతుంది. రెండు ఫుడ్ తిన్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలిచ్చుకోండి. ఈ బేసిక్స్. చాలామంది కూడా చేసే తప్పులు ఏంటంటే మౌత్ వాష్లు వాడడము, మౌత్ ఫ్రెషనర్స్ ఎక్కువగా తినడం లాంటివి చేస్తున్నారు. అవి మీకు అవసరం అయితేనే కొద్ది కాలం పాటు ప్రిస్క్రైబ్ చేస్తాం, కానీ మీరు డైలీ బేసిస్లో అవన్నీ వాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, మీకు హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేయడం, ఎక్కువ ప్రెషర్తో బ్రష్ చేయడం లాంటి తప్పులు చేయొద్దు. జస్ట్ బ్రష్తో పంటి అన్ని సర్ఫేసెస్ మీట్ అయ్యేటట్టు ఒక 2 to 3 minutes మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి బ్రష్ చేసుకుంటే ఆటోమేటిక్గా హైజీన్ మెయింటైన్ అవుతుంది. సో మీరు హైజీన్ అనే దాన్ని పెద్దగా చూస్తూ ఏవేవో వింత వింత పేస్ట్లు మార్చడము, మౌత్ వాష్లు వాడడం లాంటివి అస్సలు చేయొద్దు. సింపుల్గా ఉంటేనే మనకి ఎక్కువ నీట్నెస్ అనేది ఉంటుంది. రెండోది, 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోవడం, పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం లాంటి హ్యాబిట్ చేసుకోవాలి. అది ఓరల్ విషయంలో, అంటే నోటి విషయంలో ఎందుకు చేయాలి అని గట్టిగా చెప్తామంటే, నోరు మీకు కనపడదు, నోట్లో ఉండే జబ్బులన్నీ కూడా సైలెంట్గా ఉంటాయి. అంటే నొప్పి అనేది స్టార్టింగ్లో రాదు, చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత నొప్పి వస్తుంది. మూడోది, పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ కానీ క్రానిక్ డిసీజెస్ కానీ శరీరంలో ఎక్కడైనా ఇతర భాగాల్లో వచ్చినా కూడా నోట్లోనే ఫస్ట్ రిఫ్లెక్షన్ అనేది స్టార్టింగ్ కనపడుతుంది మీకు. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసం, నోటిని ఆరోగ్యంగా పెట్టుకోవడం కోసం, మీకు క్లీనింగ్ బాగా అయ్యి చిగుళ్ళ జబ్బులు వచ్చి పళ్ళు ఊడిపోకుండా ప్రివెంట్ చేయడం కోసం 6 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ని కలిసి చిన్నపాటి చికిత్సలు మెయింటెనెన్స్ చేసుకుంటే లైఫ్ టైంలో ఎప్పుడు మీకు పళ్ళు ఊడిపోవడం అనే సమస్యతో మీరు బాధపడరు. అండ్ డాక్టర్, మన బాడీలో చాలా ఆర్గాన్స్ మన ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం ఆ ప్రాసెస్ అనేది, ఆ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా చూస్తే డెంటల్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుందా ఏజ్ రిలేటెడ్గా? అండ్ ఆ పనితీరు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఎస్, ఏజ్కి సంబంధించి డెంటల్ అంటే పళ్ళు అరిగిపోవడమే ఎక్కువ చూస్తామండి. పళ్ళు ఊడిపోవడం, పళ్ళు విరిగిపోవడం అవన్నీ కూడా జబ్బులతో రిలేట్ అయి ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఏమనుకుంటారంటే వయసు పెరుగుతుంది, మాకు షుగర్ వచ్చింది, లేదా మీకు చాలా డెలివరీలు అయినాయి, అందువల్ల మన పళ్ళు లూజ్ అయిపోతున్నాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి. మన వయసు పెరిగే ప్రాసెస్లో జుట్టు తెల్లగా అయినట్టు పళ్ళు ఊడిపోవడం కూడా ఒక భాగం అని అందరూ సరిపెట్టుకుంటున్నారు. డెఫినెట్గా కాదు. కాకపోతే ఏంటంటే పళ్ళని అబ్యూస్ చేయడం, ఎక్కువ సంవత్సరాలు వాడడం వల్ల కొంత ఏజ్ అంటే 55 అలా దాటేసరికి చాలా మందిలో వెనకాతల దంతాలు, కింది పళ్ళు అరిగిపోతాయి తప్ప ఊడిపోవడం అంటూ జరగదు. అలా ఎవరికైనా పళ్ళు కదిలిపోతున్నా, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నా కూడా అది ఏజింగ్ ప్రాసెస్గా చూడొద్దు. మీరు మీ పళ్ళల్లో, చిగుళ్ళల్లో పెరిడాంటైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడం వల్ల జరుగుతుంది. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక చిన్న దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు తొందరగా వస్తే చిన్న ట్రీట్మెంట్, కొద్దిగా లేట్గా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఇది కూడా ఒకరోజు చేయడంతో పూర్తిగా ఈ జబ్బును నయం చేసుకోవచ్చు. మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఒకటి జబ్బు నయం అయిపోతుంది, 2 పళ్ళు ఊడిపోవడం, జరిగిపోవడం లాంటివి 100% మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ డాక్టర్, ఎవ్రీ 6 monthsకి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే బెటర్, ఒక 30+ or 40+ వచ్చాక అంటున్నారు. సో అలా చూస్తే మనం డెంటల్కి కూడా అలా చెకప్ అనేది చేయించుకోవడం మంచిదంటారా? ఎస్, డెఫినెట్గా ఎస్. ఎందుకంటే ఇప్పుడు మరి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి బ్లడ్ టెస్ట్లు ఇచ్చి చేయించుకుంటాం. ఎందుకంటే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, బాడీలో ఏమైనా వైటమిన్ డిఫిషియన్సీస్ వచ్చినా, లేకపోతే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి పెరిగినా తగ్గినా మనకు తెలియదు. అది బ్లడ్ కొంతమంది హిమోగ్లోబిన్ పడిపోతుంటుంది, బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలియదు. అసలు ఏం పెద్ద సైన్స్ ఉండదు. నేను వీక్గా ఉన్నానని చెప్తారు, కానీ ఒక ఎండ్ పాయింట్లో డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. నోట్లో కూడా అంతే. మీకు ఏంటంటే ఎక్కడ నొప్పి రావడం కానీ ఏం జరగదు, సైలెంట్గా డిసీజ్ వస్తుంది, సైలెంట్గా పళ్ళు లూజ్ అయి పడిపోవడం, సైలెంట్గా పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, సైలెంట్గా పళ్ళు ముక్కలుగా విరిగిపోవడం, నోట్లోంచి దుర్వాసన రావడం, ఒక్కోసారి క్యాన్సర్ గడ్డలు కూడా మీకు సైలెంట్గానే స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడో ఎక్స్రే తీయించుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎముకంతా కూడా హాలో అయిపోయి మొత్తం డొల్లబారిపోయినట్టు, గడ్డ అయిపోయినట్టు కనపడుతుంది. అలాంటప్పుడు జా రిసెక్షన్స్ లాంటివి చేయాల్సి వస్తుంది. సో ఇట్లన్నిటిని అవాయిడ్ చేయడం కోసం మన బాడీ చెకప్ ఎలా చేయించుకుంటామో, కనీసం నోట్లో సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలా చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం మ్యాండేటరీగా పెట్టుకోవాలి. అది మ్యాండేటరీ.
అలాగే డాక్టర్ కొంతమంది చెప్తే విన్నా నేను, పళ్ళ మధ్యలో హోల్ లాగా వస్తుంది, అన్నం తినేటప్పుడు ఆ మెతుకులు దాంట్లోకి వెళ్తే ప్రాణం పోయినంత పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అసలు ఆ కేసెస్ ఎందుకు జరుగుతాయి డాక్టర్? చాలా ఉంటాయండి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వెనకాతల పళ్ళల్లో కూడా హోల్స్ అవుతాయి. ఫ్రంట్ టీత్ కూడా వెనకాతల భాగం నుంచి రంధ్రాలు అయిపోతుంటాయి. వాళ్ళు ఫుడ్ తిన్నా లేకపోతే ఆవాలు లాంటి ఈ పప్పులు లాంటివి అవి కూడా అందులో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఫ్రంట్ టీత్లో అయితే నవ్వినప్పుడు ఆ టీత్ మధ్యన బ్లాక్ డాట్స్ రావడం వల్ల పన్ను నల్లగా అయిపోతుంది, ఇది సహజంగా జరిగిపోతుంది అని చెప్పి చాలామంది పేషెంట్లు కూడా చెప్తారు. ఇవి పన్ను పుచ్చిపోయడానికి స్టార్టింగ్ దశ. దీంట్లో నొప్పే ఉండదు. కాకపోతే ఏంటంటే ఫుడ్ ఇరికినప్పుడు మటుకు ఆ ఫుడ్ అందులో ఇరుక్కుపోయి ఉండడం, ఇరికిన కొంతమందికి బాగా పెయిన్ రావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఒక అరగంట జస్ట్ ఫిల్లింగ్ పెడతారంతే. అదేం చేస్తారంటే ఆ హోల్ ఏదైతే మీకు పడిపోయిందో ఆ హోల్లోని ఒక చిన్న మెటీరియల్ లాంటిది ఫిల్అప్ చేస్తారు. ఒకప్పుడు అలా ఫిల్లింగ్ పెట్టాలి అంటే నల్లగా ఉండే ఫిల్లింగ్స్ అందుబాటులో ఉండేవి. అలా పెట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు నోరు తెరిస్తే బాగా కనిపించేవి కాదు. ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సేమ్ పన్నులాగా మెటీరియల్గా పన్నులాగే కనిపించే కంపోజిట్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఇనీషియల్గా మీరు తొందరగా వస్తే కాదు, కొంచెం ఎక్కువ పెద్దగా కన్నం అయిపోయినా కూడా జిఐసి లాంటివి అందుబాటులో ఉన్నాయి. జిఐసిలో కూడా ఫ్లోరైడ్ని రిలీజ్ చేస్తుంది, అంటే మళ్ళీ క్యావిటీ అవ్వకుండా సెకండరీ డెంటిన్ ఫామ్ చేయడానికి. కొన్ని కేసెస్లో ఏంటంటే ఫస్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ లాంటి ఒక లేయర్ వేస్తారు, దానిపైన ఇంకో లేయర్ వేస్తారు, శాండ్విచ్ టెక్నిక్ అంటారు దీన్ని. ఇలా ఈ చిన్న ఫిల్లింగ్ల్లో కూడా ఇంత చక్కగా చేసే ఫిల్లింగ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది చిన్నపిల్లలు ఇంట్లో బాధపడుతుంటారు, మీరు బాధపడుతుంటారు. అలా బాధపడడం వల్ల పన్ను మొత్తం పెద్దగా అయిపోయి విరిగిపోతుంది తప్ప ఆ రంధ్రము మంచి ఏం జరగదు. డాక్టర్ దగ్గరికి వస్తే అరగంట ఫిల్అప్ చేసేస్తారు. ఆ గ్యాప్ క్లోజ్ అయిపోవడంతో పాటు ఆ జబ్బు పక్క పన్నుకు పాకకుండా మనం పూర్తిగా ఆపేయచ్చు. అండ్ డాక్టర్, రీసెంట్ డేస్లో రూట్ కెనాల్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు అండ్ అదేమైనా పెయిన్ఫుల్గా ఉంటుందంటారా? ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, పళ్ళ మధ్యన హోల్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది. అలాంటప్పుడు ఫిల్లింగ్ మీరు రెగ్యులేట్ చేశారు, వదిలేస్తారు మీరు దాన్ని. అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షనే రూట్ కెనాల్ చేయడానికి దారితీస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పుకుని వచ్చేది, పంటిలో ఉండే ఏ జబ్బైనా, నోట్లో ఉండే ఏ జబ్బైనా పాకుతుంది. అలాగే పన్ను పుచ్చినప్పుడు కూడా మీరు టైంకి ఆ ఫిల్లింగ్ అనేది పెట్టించుకోకపోతే కింది వరకు వెళ్ళి లోపల నరం వరకు వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. అప్పుడు ఇంక మీరు నొప్పి తట్టుకోలేరు. అయితే పన్నన్నా తీసేయాలి, అయితే పన్నునన్నా సేవ్ చేసుకోవాలి. ఇలా జబ్బు చేసి నల్లగా అయిపోయిన పన్నుని సేవ్ చేసుకునే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పైన తొడుగు పెట్టుకోవడం ద్వారా మీ పన్ను సేవ్ అవుతుంది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉండేది, ఎక్కువ సిట్టింగ్స్కి తిరగాలి, ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్కసారి వెళ్ళాలి, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అలా అవసరం లేదండి. పాత డెంటల్లో అయితే ఎండోడాంటిస్టులు చేస్తారు, అంటే రూట్ కెనాల్ స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. చేసేది కూడా త్వరగా చేయడానికి ట్రై చేస్తారు. 2 లేదా 3 సిట్టింగ్స్లో ఫినిష్ చేస్తారు. కొన్ని కేసెస్లో అయితే సింగిల్ సిట్టింగ్లో కూడా ఫినిష్ చేయడం కుదురుతుంది, కొన్నిట్లో కుదరదు. ఇలా మళ్ళీ ఏంటి చేసేటప్పుడు కూడా ఎక్స్మార్ట్ లాంటి మిషన్స్ వాడి చేయడం వల్ల, లేజర్ కూడా వాడి చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది, పర్మనెంట్గా మన పన్ను సేవ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే, రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టుకోవడం అనే దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. తప్పండి, ప్రతి ఒక్కరు క్యాప్ పెట్టుకోవాలి. మీరు క్యాప్ పెట్టుకోవడంతోనే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మీకు పూర్తి అవుతుంది. క్యాప్ పెట్టుకున్నాక ఈ జబ్బు చేసిన పన్ను గట్టిగా అయిపోయి మళ్ళీ మీరు పూర్తిగా అన్ని నమిలి తినడానికి వీలుగా తయారవుతుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ బెస్ట్, దానిపైన పెట్టుకునే క్యాప్ బెస్ట్. ఈ 2 ట్రీట్మెంట్లు అయిపోయిన తర్వాత బాగా పాడైపోయిన పన్ను కూడా కొత్తగా గట్టిగా తయారయ్యి మీరు నార్మల్గా అన్ని తినడానికి పనికొస్తుంది. అండ్ డాక్టర్, చిన్నపిల్లల్లో ఒకసారి ఊడి మళ్ళీ పళ్ళు వచ్చేటప్పుడు చాలా వంకర టింకరగా ఇలా వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు పెరిగే కొద్దీ కూడా బాధపడాల్సి వస్తుంది. సో ఆ ఏజ్ లిమిట్లోనే వాళ్ళు స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అంటారా డాక్టర్? నేనే చిన్నపిల్లలకి స్మైల్ డిజైనింగ్ అనే కన్నా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించడం బెటర్ అండి, అంటే క్లిప్పుల చికిత్స. స్మైల్ డిజైనింగ్ అనేది మన క్లిప్పుల చికిత్స చేయడానికి సూటబుల్గా లేని కేసెస్లో ఎక్కువ శాతం మనం ఇవ్వాలి. కొన్ని ఎగ్జామ్షనల్ కేసెస్లో వాళ్ళు 23 ఇయర్స్ దాటిన తర్వాత స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు స్మైల్ డిజైనింగ్ కాకుండా క్లిప్పులతో కానీ అలైనర్స్తో కానీ మన ముందుకి వెనక్కి ఉండే క్రౌడెడ్ టీత్, అంటే వంకర పళ్ళు అంటారు, ఎత్తుగా ఉంటాయి పళ్ళు, ఎత్తు పళ్ళు అంటారు, ఇలాంటి కండిషన్స్ అన్నిటిలో కూడా బెస్ట్ అది. ఎందుకంటే మీ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా, మీ బోన్ డ్యామేజ్ అవ్వకుండా, పళ్ళు స్ట్రెంగ్త్ తగ్గకుండా మీ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అనేవి మొత్తం కరెక్ట్ అయిపోయి చక్కగా అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇది ఒక్కసారి చేయించుకుంటే లైఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది, పర్మనెంట్ ట్రీట్మెంటు. తర్వాత ఏంటి, ఇది చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి డ్యామేజ్ ఉంటుంది, మీరు స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు, నార్మల్గా వెళ్ళి చేసుకోవచ్చు. చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందరికీ తెలిసింది ఏంటంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలు, టీనేజ్ పిల్లలు క్లిప్పులు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అందరూ.
కానీ కాదు, మనం 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే ఎర్లీ 40స్లో కూడా కొన్ని సందర్భాల్లో క్లిప్పులు పెట్టి కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఉంది, అసలు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. పిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించండి. అలా వాళ్ళ పళ్ళు మాయమైపోయి బ్యూటిఫుల్ స్మైల్ వాళ్ళకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ రాధా గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రాధా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓ కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అండ్ డాక్టర్, ఎలైనస్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేది ఈ మధ్య ఇంకెక్కువగా వింటూ ఉన్నాము. సో ఈ ఎలైనస్ ఇన్విజిబుల్ బ్రేసెస్తో 100% రిజల్ట్ ఉంటుందంటారా? ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అనేవి మనం క్లిప్పుల చికిత్స చేసుకోవాలి అనుకుంటున్నామో, అసలు క్లిప్పులు అనేవి అతికించుకోకుండా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన గ్యాప్స్ని తీసి పెట్టుకుని ఒక సన్నటి డిజిటల్ రేతో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది. అసలు నేను చెప్పడానికే కాదు, చేయడానికి కూడా అంతే సులువుగా ఉంటుంది. దీన్ని అలైనర్స్ అంటారండి. అయితే అందరికీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్లిప్పులు అంటే నోట్లో అతికిస్తారు, అవి గట్టిగా లాగుతాయి కాబట్టి పళ్ళు కరెక్ట్ అవుతాయి. మరి ఇవి ఎలా అవుతాయి, దీన్ని ఎలా అవుతాయి అంటే, ఈ ట్రేస్ అన్నీ మీ పళ్ళని ఫస్ట్ స్కాన్ చేస్తారు, మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు, మీకు తగినట్టుగా పర్సనలైజ్డ్ ట్రేస్ని తయారు చేస్తారు అవి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన ట్రేస్ ఇంకోళ్ళు పెట్టుకుంటే కరెక్ట్ కావు. అలా మీకు ఎత్తుపళ్ళు ఉంటే ఎత్తుపళ్ళకి తగినట్టు ఆ ట్రేస్ ఇస్తారు, వంకర పళ్ళు ఉంటే వంకర పళ్ళకి తగినట్టు ట్రేస్ ఇస్తారు. దానితో అటాచ్మెంట్స్ పెట్టి కొంతమందికి జా ఎక్స్పాన్షన్ కూడా చేయగలిగే శక్తి వీటిల్లో ఉంటుంది. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఇది. మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, మోస్ట్ ఈజియెస్ట్ టెక్నాలజీ కూడా. 100కి 100% రిజల్ట్ వస్తుంది ఈ ట్రేస్తో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే. సో ఇబ్బంది ఏం లేదు. చాలామంది టీనేజ్ పిల్లలు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, లేదా వేరే రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుని బయటకు వెళ్ళలేరు. అలాగే 40స్కి వచ్చేసాక ఎత్తుపళ్ళు తగ్గించుకోవాలనుకుంటారు కొంతమంది, వాళ్ళు క్లిప్పులు పెట్టుకోలేరు. గ్యాప్స్ క్లోజ్ చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు 35, 40, 50స్లో ఉంటారు. ఆ గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడానికి క్లిప్స్లు పెట్టుకోలేరు. వాళ్ళందరూ కూడా ఈ ట్రేస్ పెట్టుకొని హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకొని, పక్క మనిషికి కూడా తెలియదు, కనపడదు. మీరు తీసేసి బోన్ చేయొచ్చు, తీసేసి బ్రష్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే దీన్ని కూడా ఆర్థోడాంటిస్ట్లే చేస్తారు, అంటే స్పెషలిస్ట్లే చేస్తారు. ఎవరంటే వాళ్ళు చేస్తే రిజల్ట్ డెఫినెట్గా రాదు. ఏదైనా ప్రాపర్ వేలో ప్రోటోకాల్ ప్రకారం పేషెంట్ ప్రాబ్లమ్ని తగినట్టుగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో ఎవరికి దీని గురించి ఎంక్వైరీస్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఏదైనా మేజర్ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అంటే సర్వే చాలా అవసరం, R&D చాలా అవసరం. సో మీరు ఏ బ్రాంచ్ కన్నా వచ్చి మీరు మాట్లాడచ్చు. ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ ఉమారాణి గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి ఉమారాణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. మన పళ్ళు పై కింద అన్ని ఊడిపోయాయండి. ఓకే, ఎంత వయసు అమ్మా మీది? 30 ఉంటుందండి, 35, 30 ఉంటుందండి. ఓకే. అయితే ముందు కింద పళ్ళు మాత్రం కింద వరకే ఉన్నాయండి, లైన్ ఒక 6 పళ్ళు ఉన్నాయండి. అయితే పై దవడ మొత్తం, పై అన్ని ఊడిపోయినాయి, కింద దవడ మొత్తం ఊడిపోయినాయండి. ఓకే. అయితే ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా అండి? 100% పెట్టచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. పై ఏమి లేవండి, కింద దవడ ఏమి లేవండి. ఏమి లేకపోయినా, ఒక్క పన్ను కూడా లేకపోయినా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. కొన్ని పళ్ళు ఊడిపోయి కొన్ని పళ్ళు ఉన్న ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సో ఒకసారి మీరు ఖమ్మం అంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. వస్తే మీకు చెకప్ చేసి పెడతారు. పెట్టడానికి కూడా ఎక్కువ టైం పెట్టదమ్మా, మీకు 10 రోజుల నుంచి 15 రోజుల్లో ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అయిపోతుంది. మీరు ప్రశాంతంగా పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి బోన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి, తీయడం, అవి ఊడిపోవడం పళ్ళ సెట్లు కాదు మీకు పెట్టేది. సో అవి నోట్లోనే ఉండిపోతాయి. హ్యాపీగా నవ్వినా మాట్లాడినా ఫిక్స్డ్ పళ్ళు మీ ఒరిజినల్ పళ్ళలాగే కనపడతాయి. ఎస్, ఇంకొక కాలర్ ఉన్నారు డాక్టర్, అన్నమయ్య జిల్లా నుంచి శారదా గారు. నమస్తే అండి శారదా గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నా పేరు శారదా, మా పాప పేరు వచ్చి లిఖిత. పాపకి 11 ఇయర్స్ అవుతుంది, హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది మేడం, ఏం చేయాలి మేడం దానికి? రైట్. ఇప్పుడు చిన్న పిల్లలకి హెయిర్ ఊడిపోతుందంటే మల్టీవిటమిన్ ఇవ్వాలమ్మా. తర్వాత మీరు ఇంట్లో ఇచ్చే డైట్ ఒకటిసారి చూసుకొని ఆ అమ్మాయికి కరెక్ట్గా పోషకాలు వస్తున్నాయో లేదో చూడాలి. దాంతోపాటు మల్టీవిటమిన్ ఇవ్వాలి. దాంతోపాటు ఒక షాంపూ మారుస్తాం అంతే. ఎందుకంటే 16 ఇయర్స్ లోపల లేదా 18 ఇయర్స్ లోపల కన్నా తక్కువ ఉండే పిల్లలకి జనరల్గా ట్రీట్మెంట్స్ అడ్వైస్ పార్దర్ హెయిర్లో చేయరు, చాలా తక్కువ చేస్తారు, ఎగ్జాంప్షనరీ కేసెస్లో తప్ప.
మీ పాపకి మీకు దగ్గరగా ఉండే మా బ్రాంచ్కి వస్తే ఒక షాంపూ మారుస్తారు, ఒక మల్టీవిటమిన్ ఇస్తారు, అవి వేయండి. ఎలా తలస్నానం చేయాలి, చుండ్రు ఎక్కువ ఉండడం వల్ల కూడా విపరీతంగా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది కుదుళ్ళలోంచి. సో చుండ్రికి అలా ఏదైనా ఉంటే హెయిర్ అనాలిసిస్ చేసి ఆ చుండ్రికి సంబంధించిన షాంపూ ఇస్తారు. నార్మల్ షాంపూ ఈ షాంపూ ఇచ్చి మీకు ఏం ఫుడ్ పెట్టాలి పాపకి అనేది చెప్తారు, అది పెడితే ఊడిపోయిన జుట్టు వస్తుంది, ఒత్తుగా తయారవుతుంది. కాకపోతే పిల్లలకి మీరు కొంచెం చూస్తూ ఉండాలండి. కొంతమంది పేరెంట్స్ వచ్చి కూడా ఇదే కంప్లైంట్ చెప్తారు, వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తాము ఎందుకంటే పాప చదువుకుంటుంది అంటారు. ఎక్కువ మాస్ పైన ఎక్కువ జిడ్డు పట్టేసినా కూడా జుట్టు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. క్లీన్గా పెట్టాలి. వారానికి కనీసం మినిమం 2 సార్లు, వీలైతే 3 సార్లు, అంటే ఎవ్రీ సెకండ్ డే మీరు తలస్నానం చేయించగలిగితే కనుక నీట్గా ఉండే స్కాల్ప్, ఆ అమ్మాయికి చుండ్రు అది లేకుండా జుట్టు హెయిర్ ఫాల్ లేకుండా ఉంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి క్లినిక్కి తీసుకుని రండి పాపని. ఎస్ డాక్టర్ ఇంకో కాలర్ లత గారు అనంతపురం నుంచి. నమస్తే అండి లత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా వయసు 30 మేడం. ఓకే పైన పళ్ళు 2 పళ్ళు ఊడిపోయాయి. ఓకే ఇంకా ఆ పళ్ళు ఊడిపోయినప్పటి నుండి కొద్దిగా దుర్వాసన నోటెంపిగా ఉంటుంది. అంటే పళ్ళు చెక్ చేస్తారా లేకపోతే ఏమన్నా క్లిప్ వేసి ఏమైనా చేస్తారా మేడం? మీకు పళ్ళు ఆటోమేటిక్గా ఊడిపోయినాయా, యాక్సిడెంట్ ఏమైనా అయిందా? లేదు మేడం, కిందకి పడ్డాను, అందువల్ల ఊడిపోయాయి 2 పళ్ళు. రైట్, ఓకే. కింద పడి దెబ్బ తగిలి ఊడిపోయినాయమ్మా. దాన్ని ముందుకి పెళ్ళని జరపడం కుదరదు. ఆ ఊడిపోయిన ప్లేస్లో కొత్త పళ్ళు పెడదాం, అవి ఫిక్స్డే ఉంటాయి. మీకు ఏంటంటే చిన్న వయసు కాబట్టి ఇంప్లాంట్ పెట్టుకుంటే బెటర్. ముందు 2 పళ్ళ ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టడం. నోట్ వస్తుంది అంటే 2 పూట్ల బ్రష్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. రెండోది పళ్ళు ఒకసారి కడిగించుకోండి. కడిగినప్పుడు డాక్టర్ గారు చెప్తారు మీకు నోట్లోంచి స్మెల్ ఎందుకు వస్తుంది, మీరు ఎలా బ్రష్ చేసుకోవాలి, అలా మీకు గైడ్లైన్స్ ఇస్తారు. మీకు అలా ఫాలో అయితే నోట్లోంచి స్మెల్ తగ్గిపోతుంది. నోట్లోంచి స్మెల్ రావడానికి ఇంకో కండిషన్ ఏముంటుందంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా నోట్లోంచి చాలా స్మెల్ వస్తుంటుంది. అప్పుడు చిగురు లోపల క్లీన్ చేయడం ద్వారా కూడా నోట్లోంచి స్మెల్ కంట్రోల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి చిగురు లోపల క్లీన్ చేయక్కర్లేదు. జస్ట్ 2 పూట్ల బ్రష్ చేసుకుని ఒకసారి డెంటల్ స్కేలింగ్ అండ్ క్యూరటాజ్ లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే కూడా మీకు ఆ నోట్లోంచి స్మెల్ ఆగిపోతుంది. మీకు పళ్ళు పెట్టడము అవుతుంది, నోట్లోంచి స్మెల్ తగ్గించడం కూడా అవుతుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు నాకు తెలియదు. అనంతపురంలో పార్థ బ్రాంచ్ ఉందమ్మా. ఆదివారం కూడా ఓపెన్ ఉంటుంది. మీకు వీలైతే ఒకసారి రండి, డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పళ్ళు పెట్టించుకోండి. ఫ్రంట్ టీత్ లేకపోతే బాగుండదు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండదు, నవ్వేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండదు. మనకున్న వయసుకున్న ఒక 20 ఏళ్ళు పెద్దగా కనపడతాం. ఇందాక కూడా కాలర్ 38-35 ఇయర్స్కి మొత్తం పళ్ళు ఊడిపోయాయని చెప్తున్నారు. ఆవిడకి కూడా చిగురు జబ్బులండి. నేను షో స్టార్టింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కేవలం మన చిగుళ్ళు బలహీనపడి ఆ జబ్బుల్ని నయం చేసుకోకపోవడం వల్లే చిన్నప్పుడే పళ్ళన్నీ వాటంతట అవి రాలిపోయి పడిపోతాయి. అయినప్పటికీ మన ఇంప్లాంట్లు లాంటి అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్తోని ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. బట్ ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నా, పళ్ళు జరుగుతున్నట్టు అనిపిస్తున్నా అశ్రద్ధ చేయొద్దు. ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ గారిని కలిసి చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇలా పళ్ళు మొత్తం ఊడిపోయే అనే కండిషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎవరికైనా పళ్ళు ఊడిపోయినా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చా అని చాలామంది అడుగుతున్నారు. చాలామందికి ఆ అవేర్నెస్ కూడా లేదు. 100కి 100% ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఏ వయసులో ఉన్నా, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు నమిలి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100%. వి హావ్ అ కాలర్ డాక్టర్ వైజాగ్ నుంచి రామ్ గారు. నమస్తే అండి రామ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు రామ్నాయుడు అండి, మరి వైజాగ్ డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. నాకు నా ఏజ్ అంటే 35-37 ఉంటుంది మేడం. ఎక్కువ వెంట్రుక ఊడిపోయింది మేడం. దాని మీద ట్రీట్మెంట్ చేసుకుంటే దాని వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎప్పుడైనా సార్ మళ్ళీ క్వశ్చన్ అడగండి, వినపడలేదు సరిగ్గా. అంటే నా ఏజ్ అంటే 37 ఉంటుంది మేడం. ఓకే. దానివల్ల ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా మంది చేయించుకుంటుంటారు. దానివల్ల ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా తెలుస్తుంది కదండి వెంట్రుకలండి. మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఊడిపోయింది మేడం. పళ్ళా హెయిరా? హెయిర్ మేడం. హెయిర్, రైట్, ఓకే సార్, ఓకే. హెయిర్ ఊడిపోయింది మీకు? మేడం సెంటర్ లో ఊడిపోయింది. దానివల్ల పెట్టించుకుంటే దానికి లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే? రైట్, మంచి క్వశ్చన్ అడిగారు సార్, గుడ్. చాలా మందికి ఉంటుంది, హెయిర్ ఊడిపోతుంది. అది బట్టతలలాగా ఊడిపోవచ్చు, లేకపోతే మామూలుగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల కూడా బాల్డ్ హెడ్ లాగా రావచ్చు. ఇలాంటప్పుడు హెయిర్ ట్రీట్మెంట్స్ అటెంప్ట్ చేస్తే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని భయం ఉంటుంది చాలామందికి. సో ఇందులో ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి
హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ మళ్ళీ రీగ్రో అవ్వడానికి పిఆర్పి లాంటివి లేకపోతే QR678 లాంటివి ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. కొన్ని లేజర్ అని, కొన్ని స్టెమ్ సెల్ థెరపీ అని. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ని తెప్పిస్తుంది. సెకండ్ ఏంటంటే ఇంకా అడ్వాన్స్మెంట్, అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. బట్టతల పూర్తిగా డెవలప్ అయిన తర్వాత అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి. అన్ని గ్రేడ్స్ వాళ్ళకి చేయలేము. ఫస్ట్ 4 to 5 వరకు అయితే రీజనబుల్లీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు అంటే మనకి పిఆర్పి కానీ, QR678 లాంటి ట్రీట్మెంట్స్ కానీ, స్టెమ్ సెల్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ కానీ, ఇట్లాంటివి ఏం చేయాలంటే కూడా మనం ఎందుకు జుట్టు ఊడిపోతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిపేర్ చేయడానికి మీ ఓన్ బ్లడ్ కానీ లేదా బయట నుంచి కొన్ని ప్రోటీన్ ఇంజెక్షన్లు కానీ తీసుకొని మీకు ఇంజెక్ట్ చేస్తారు అంతే. సో మీ బాడీ ఏదైతే జుట్టుకి ఇవ్వలేకుండా జుట్టు ఊడిపోతుందో దాన్ని బయట నుంచి ఇస్తాము. ఏమీ చెయ్యం అసలు, ఏది ఆర్టిఫిషియల్గా ఉండదు. ఇంకా పిఆర్పి లాంటివి అయితే వెరీ ఈజీ. అది మీ ఓన్ బ్లడ్తో మీ గ్రోత్ ఫ్యాక్టర్సే తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసుకొని మీ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ ఇండ్యూస్ చేస్తాము. అయితే మనం మైక్రో నీడిలింగ్ చేస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ చేస్తాం కాబట్టి దానికి అదనంగా బలం అనేది చేకూరి హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది. అది ఒక ఫేజ్. అది సెకండ్ ఫేజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అందులో కూడా ఏమీ అబ్నార్మాలిటీ ఉండదండి. ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలు, మీరు కళ్ళు తెరిచి చూసి మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ ఈ వెనకాతలు ఉండే హెయిర్ని ముందుకి షిఫ్ట్ చేస్తారు. దాన్ని కూడా పార్థా హెయిర్ క్లినిక్స్లో అయితే FUE టెక్నిక్ అంటే ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, ఒక్కొక్క యూనిట్ తీసి ఒక్కొక్క యూనిట్ ముందుకు పెడతా ఉంటారు అంతే. ఇంత సింపుల్ అండి హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి. చాలామంది భయపడి వీళ్ళు ఏదో చేస్తారు, ఏవేవో మందులు ఇచ్చేస్తారు, ఏదో లైఫ్ అంతా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇట్లాంటి భయాలతోని ట్రీట్మెంట్ చేయించుకోరు. బట్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎలా అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే జుట్టుకి ఎరువేసినట్టు, చెట్టుకి ఎరువేస్తే మనం ఎలా చెట్టు బాగా పెరుగుతుందో జుట్టుకి మనం ఎరువేసి బాగా పెంచుతాం అంతే. వెరీ సింపుల్, భయపడాల్సింది ఏం లేదు. వైజాగ్లో కూడా పార్థా హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. హెయిర్ స్పెషలిస్టులు ఉంటారు, ప్రత్యేకించి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ హెయిర్ని అనాలిసిస్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్స్ చెప్తారు. మీరు ఒక్కొక్కసారి రిజల్ట్ వచ్చేస్తుంది. అందరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆరామ్సే హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కళ్ళు మూసుకొని చేయించుకోవచ్చు. ఓకే, ఎస్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ ధనలక్ష్మి గారు. నమస్తే అండి ధనలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, అలాగే మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు ధనలక్ష్మి అండి, మా రాజమండ్రి. చెప్పండి. అది మా అబ్బాయికి చిన్నప్పుడు 3వ సంవత్సరంలో ఊడిపోయిందండి పన్ను. ఇప్పుడు 6 వచ్చినాయండి, ఇంకా రాలేదు. దానికి ఏమన్నా చెప్తారు? వస్తుందమ్మా. 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు పర్మనెంట్ పళ్ళు అనేవి కిందనైతే 6 సంవత్సరాల నుంచి మొలవడం మొదలవుతుంది, పైన అయితే 7 నుంచి 8 లేకపోతే 8 నుంచి 9 సంవత్సరాల్లో మొలుస్తుంది, అది ఎరప్ట్ అవుతుంది. ఐ మీన్ టు సే అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడే కదా 6 పడ్డాయి, కొద్దిగా వయసు పెరిగే కొద్దీ లోపల ఉండే పన్ను దాని టైం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పన్ను బయటికి రావాలన్నా చిగురు బాగా మందంగా ఉండి బయటికి రావడానికి దానికి బలం సరిపోదు. అలాంటప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది ఓపెన్ చేస్తారు. మీరు దానివైపేటలో పార్థా డెంటల్ క్లినిక్ ఉంది, బాబుని తీసుకుని వెళ్ళండి. సండే కూడా వర్క్ చేస్తారు. ఒక చిన్న ఎక్స్రే తీస్తారు, ఇంత చిన్నది. అది తీస్తే పన్ను ఎక్కడుంది, కిందన బయటకు వచ్చేస్తుందా, ఇంకా లోపలికి ఉందా, మనం ఏమైనా దానికి హెల్ప్ చేయాలా అనేది అర్థమవుతుంది. అవసరం అయితేనే ట్రీట్మెంట్ చేస్తారు. ఒకసారి వెళ్ళండి. ఎస్. అండ్ డాక్టర్, షుగర్ ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? పెట్టచ్చమ్మా. చాలామంది కూడా ఏంటంటే ఒకప్పుడు ఇంప్లాంట్లు పెట్టాలి అంటే షుగర్ ఉండే వాళ్ళకి పెట్టకూడదు అనే అక్కడే ఉండిపోయాం. కానీ ఇంప్లాంట్స్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వచ్చింది. సైజెస్, మోడల్స్ లోడ్ చేయడం అంటే తొందరగా వెంటనే పళ్ళు పెట్టడం, కొద్దిగా ఆగి పళ్ళు పెట్టడం, ఇలా ఇంప్లాంట్స్లో బాగా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అట్ ద సేమ్ టైం పార్థాలో కూడా షుగర్ పేషెంట్లకు కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ, లేదా బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకు కానీ వాళ్ళ హెల్త్ కండిషన్కి తగినట్టు ఫిక్స్డ్ పళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది మేము ఎస్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉంటారండి. దానివల్ల ఏంటంటే మీ షుగర్ పేషెంట్ని తీసుకుందాం, మీ షుగర్ లెవెల్స్ని బట్టి మీరు వాడే మందులను బట్టి ఇన్సులిన్ బేస్డా, ట్యాబ్లెట్ బేస్డా, టైప్ 1 టైప్ 2 ఇవన్నీ కూడా చూసుకొని అది మీకు ఇంప్లాంట్స్ పెట్టడం కరెక్టా, బ్రిడ్జెస్తో పెట్టడం కరెక్టా, ఎలాంటి ఇంప్లాంట్ పెడితే మీకు ఎక్కువ కాలం ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి అనేది చూసుకొని పళ్ళు పెడతారు. సో అందువల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ పేషెంట్లు వస్తే కూడా ఎంతకాలం క్రితం వాళ్ళకి ట్రీట్మెంట్ అయింది, వాళ్ళు ఎలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, వాళ్ళ బోన్ సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలా కూడా చూసి దాన్ని బట్టి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం జరుగుతుంది. సో
వెల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైన్ డాక్టర్స్తో పాటు ఇంప్లాంట్ సిస్టమ్స్ కూడా ఇప్పుడు చాలా మంచి సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎముక బాగా తక్కువ ఉండే వాళ్ళకు కూడా మనం చాలా చక్కగా ఇంప్లాంట్లు బైకార్టికల్ ఎంగేజ్మెంట్తో అంటే చిన్నగా ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మన పళ్ళు పెట్టడం సాధ్యం అవుతుంది. చాలామంది పళ్ళు లేకపోతే మటుకు మన హెల్త్ పాడైపోతుంది, మాట్లాడే విధానం పాడైపోతుంది, మన అపీరెన్స్ పాడైపోతుంది, మన హెయిర్ ఊడిపోతుంది, మన నడిచే విధానం మారిపోతుంది, మనం ఆరోగ్యంగా కూడా ఉండలేం, నలుగురిలో కూడా కలలేం. అలాంటి కండిషన్స్లో లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదండి. సో లేదా మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, బెడ్ మీద ఉన్నాం, పెరాలసిస్ ఉంది, మాకు బాగా వయసు ఎక్కువ ఉంది, మేము తట్టుకోగలుగుతామా? ఇలా ఎవరైనా కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు విజిట్ అస్ వన్స్. మాట్లాడటానికి మాత్రమే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తాము ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే టీత్ పెట్టుకోవచ్చు అండి. టీత్ పెట్టుకున్న దగ్గర నుంచి లైఫ్లో బ్యూటిఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. ఫస్ట్ మీరు కడుపు నిండా బోన్ చేయగలుగుతారు. వన్స్ యూ ఈట్ వెల్, యూ లుక్ వెల్ అండ్ యూ లుక్ హెల్దీ మోర్ ఓవర్. అది చాలా ఇంపార్టెంట్. అది అందుకని స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. ఫీజు విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని బ్రాంచెస్లో కూడా ఇన్స్టాల్మెంట్స్లో ఫీజు కట్టుకునే అవకాశం ఉంది, ఎటువంటి వడ్డీ లేకుండా. అందరూ కూడా స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఏ బ్రాంచ్లో అందుబాటులో లేకపోతే మీకు ఇంకొక అపాయింట్మెంట్ ఇచ్చన్నా ఆ కన్సర్న్ స్పెషలిస్ట్తో మాత్రమే ట్రీట్మెంట్ చేయిస్తారు. అది పార్థ డెంటల్ స్ట్రెంగ్త్ అని నేను చెప్తాను. అలాగే ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఓరల్లీ కాకుండా మీ సమస్యని స్క్రీన్ మీద చూపిస్తారు. ఇదమ్మా మీ సమస్య, అందువల్ల ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అని. మీరు కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అందరూ రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇబ్బంది పడాల్సిందైతే ఏం లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.